మీకు ఎక్కడ కనిపించిన ఒక రియాలిటీ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను. మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ సమ్మర్లో చాలా స్పెషల్ కదా పచ్చి జీడిలు అంటారు. నాకైతే తెలీదు, నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. దాని గురించి యూట్యూబ్లో ఎంతో వెతికాను అనమాట, ఎలా చేయాలి, ఎంత జాగ్రత్త తీసుకోవాలి అని. అండ్ ఆ వీడియోస్లో చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే గ్లౌజెస్ వేసుకోవాలి ఆర్ ఎల్స్ నూనె రాసుకొని అవైతే కట్ చేసుకోవాలి మనం. సో నేనైతే ఫస్ట్ గ్లౌజ్ వేసుకొని ట్రై చేశాను. ఫస్ట్ది కట్ చేయగానే కట్ అయిపోయింది. నా హ్యాపీనెస్కి అసలు ఎండే లేదనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను, ఫస్ట్దే అంత ఈజీగా కట్ అయిపోతుంది అని చెప్పి. బట్ నెక్స్ట్ స్టార్ట్ అయిందండి అసలు సినిమా. అవి వాష్ చేసి ఎప్పుడైతే కట్ చేద్దామని నేను పెడితే నా ఫింగర్ మీదకి వెళ్ళిపోయింది. దెబ్బకి గ్లౌజ్ కూడా కట్ అయిపోయి నా పైన స్కిన్ అనేది కట్ అయిపోయింది అనమాట. ఇంకా అంతే, నాకు ఇంకా అర్థమైపోయింది. ఫస్ట్ది ఏదో కొంచెం మురిపించింది, సెకండ్ దాని నుంచి నాకు తెలిసింది అది చాలా కష్టం అని చెప్పి పీల్ చేయడం. వీటిని కత్తిపీటతో కట్ చేస్తే బాగా కట్ అవుతాయంట, బట్ నా దగ్గర అది లేదు. కంపల్సరీ నైఫ్తోనే కట్ చేయాలి, నాకు వేరే ఆప్షన్ లేదు. ఇంకా నా వల్ల కాక ఈ గ్లౌజెస్ ఉండడం వల్ల జారిపోతున్నట్టు అనిపిస్తుందేమో అని చెప్పి గ్లౌజెస్ అయితే రిమూవ్ చేసి ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేయడం స్టార్ట్ చేశాను. మా చెల్లి కూడా హెల్ప్కి వచ్చింది. ఇద్దరం కలిసి చాలా కష్టపడి వాటిని అయితే ఎలాగైనా సరే ఒక 1 అవర్ 15 మినిట్స్ పట్టింది మాకు. 5:30కి స్టార్ట్ చేస్తే 6:45కి అయింది మాకు అది కట్టింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. అండ్ అది కూడా డిఫరెంట్గా కట్ చేసాం, అందరూ కట్ చేసినట్టు కాదు, మధ్యలోకి పెట్టి కట్ చేసాం అనమాట. జీడిపప్పు షేప్ కూడా సరిగ్గా రాదు, హాఫ్గా వస్తుంది అనమాట. అలా కట్ చేసాము. మొత్తానికి అయితే ఫినిష్ చేసాం, అయిపోయింది అనుకుంటే హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు తెలిసింది మాకు మా చేతికి ఏదో అయిపోయింది అని. ఎంత వాష్ చేసినా సరే ఆ జిగురు పోవట్లేదు, వైట్గా అయిపోయింది స్కిన్ పై పార్ట్ అంతా. ఆయిల్ రాసుకునే కట్ చేసాము, బట్ స్టిల్ అలా అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు మాకు. ఆయిల్ రాసుకొని మసాజ్ చేసాము, డిషెస్ వాష్ చేసే గ్రీన్ పీస్తో రుద్దాము, అయినా సరే పోలేదు. అండ్ అవి కట్ చేసేటప్పుడు చిన్న చిన్న డాట్స్ వచ్చి హ్యాండ్ మీద పడ్డాయి. ఆ ప్లేస్లో అయితే వైట్ స్పాట్స్ కింద అయిపోయింది. ఏంటో అర్థం కాలేదు, ఆయిల్ రాస్తే సెట్ అయిపోతుందిలే అని చెప్పి అనుకున్నాము. గ్లౌజెస్ అయితే రిమూవ్ చేశాను, కానీ ఆయిల్ రాసుకున్న హ్యాండ్స్తో కట్ చేయడం కూడా కష్టంగానే ఉంది. కానీ ఇంక చేసేసాం అలాగే. దానికన్నా గ్లౌజ్ వేసుకుంటే బెస్ట్ ఏమో, హ్యాండ్స్ పాడవకుండా ఉండేదని అనిపించింది. అండ్ వచ్చిన ఆ జీడిపప్పు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ హాట్ వాటర్తో 2-3 టైమ్స్ వాష్ చేసి మళ్ళీ దాని మీద ఇంకో లేయర్ ఆఫ్ పీల్ ఉంటుంది, దాన్ని కూడా పీల్ చేసుకోవాలి హాట్ వాటర్లో ఉంచి. అదొక పని, అదొక 1 అవర్ పట్టింది మాకు. అదంతా క్లీన్ చేసేసరికి ఇది మాకు వచ్చిన అవుట్పుట్. దాన్ని హాట్ వాటర్లో వేసి మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకున్నాను. అది ముట్టుకోవాలన్నా కూడా భయం వేసింది నాకు, మళ్ళీ ఏమైపోతుందా హ్యాండ్కి అని చెప్పి. మొత్తానికైతే బాగా క్లీన్ అయిపోయింది. అండ్ యాజ్ యూజువల్ కర్రీ అయితే కుక్ చేశాను. నా దగ్గర ఒక క్యాప్సికమ్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసి కుక్ చేశాను. ఇంత కష్టపడ్డ దానికి కర్రీ అయితే బాగానే కుదిరింది. ఎప్పుడు చపాతీ లేనా, ఇంకా ఇంట్లో ఎప్పుడు చపాతీలు చేసినప్పుడు మా అక్క వ్లాగ్ చేస్తుంది. ఏం చేయమంటారు? కొన్ని తీసి స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో బాగుండు అనిపించింది, బట్ కానీ అవి స్టోర్ ఉంటాయో లేదో, వాటర్లో బాగా నానబెట్టాం కదా హాట్ వాటర్లో, పాడవుతాయేమో అనిపించి అన్నీ ఒకేసారి వండేసాను. వీటిని కాయలుగా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చా ఆర్ ఎల్స్ ఇలా పీల్ చేసి స్టోర్ చేసుకోవచ్చా మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ లాస్ట్లో మీకు చూపిస్తాను కదా రియాలిటీ అనేది. ఎంత జాగ్రత్తగా నేను పీల్ చేసినా మార్నింగ్కి అయ్యేసరికి ఇలా కనపడ్డాయి అనమాట. అండ్ నా నెక్ మీద ఎప్పుడు పడ్డాయో కూడా నాకు తెలియదు, ఇలా అయిపోయింది నా నెక్ అయితే. సో ఇవైతే మాకు ఎవరో ఇచ్చారు, అందుకని మేము కష్టపడి పీల్ చేసుకోవాల్సి వచ్చింది. బయట అయితే పీల్ చేసి కూడా ఇస్తారంట, అదే బెస్ట్ మనం తెచ్చుకోవడం. ఇలా మాత్రం ఎప్పుడు ట్రై చేయకండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.